రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా ఉందని తెలుస్తుంది. ఆయనకు సంబంధించి పాస్ ఉన్న కార్ సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. చూస్తే ఓవరాల్గా బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్లుగా దీనికి సంబంధించి ఒక పాజిటివ్గా టెస్ట్లో కూడా తేలింది. ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ టెస్టుల్లో నటి హేమకు సంబంధించి చూస్తే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా బ్లడ్ శాంపుల్స్లో పూర్తిగా పాజిటివ్ కూడా వచ్చింది. ఆమెతో పాటు మొత్తానికి చూస్తే 86 మంది పూర్తిగా ఇక డ్రగ్స్ తీసుకున్నట్లుగా బెంగళూరు పోలీసులు కూడా వెల్లడించారు. మొత్తానికి ఈ కేసులో మద్యంతో పాటు డ్రగ్స్ పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చిన అంతా కూడా కన్జ్యూమ్ చేశారు. దాదాపు 86 మంది యొక్క డ్రగ్స్ తీసుకోగా అందులో 59 మంది పురుషులు కాగా 27 మంది మహిళలకు సంబంధించి పూర్తిగా ఒక పాజిటివ్నెస్ వచ్చినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఇందులో 103 మంది యొక్క పార్టీలో కూడా పాల్గొంటే 86 మంది కూడా డ్రగ్స్ సేవించినట్లుగా వారి యొక్క బ్లడ్ శాంపుల్స్లో కూడా తేలిందని చెప్పి కూడా ప్రజెంట్ బెంగళూరు పోలీసులు కూడా తేల్చారు. అయితే మరోవైపు చూస్తే ఈ యొక్క పాజిటివ్గా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేసేందుకు కూడా సీసీపీ కూడా పూర్తిగా రంగం సిద్ధమైంది. ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కూడా ఈ కేసుకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు కూడా ఈ కేసును దర్యాప్తు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే బెంగళూరు రేవ్ పార్టీలో ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, డ్రగ్స్ ఫ్లెటర్ ఎవరైతే సిద్దికి ఉన్నారో మెయిన్గా అతని యొక్క డ్రగ్స్ ఎంత పెద్ద మొత్తంలో ఇక్కడ తీసుకొచ్చారు, దాని తర్వాత ఎవరెవరు ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనేది మాత్రం ప్రధానంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేస్తారు. జారీ చేసి పూర్తిగా వారిని విచారణ కూడా కొనసాగిస్తారు. అయితే ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎలా ఆ యొక్క పార్టీకి తీసుకొచ్చారు, ముఖ్యంగా గోవా నుంచి తీసుకొచ్చినట్లుగా కొంత సమాచారం తెలుస్తుంది. గోవా నుంచి కూడా ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చారా లేకపోతే కొరియర్ మార్గం ద్వారా తీసుకొచ్చారా అనేది మాత్రము తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన పూర్తిగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా తాము ఈ యొక్క పార్టీలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయలేమని చెప్పి కూడా మొదటగా పోలీసులు కూడా చెప్పారు. దాంతో పోలీసులు వీరంతా కూడా బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్కి పంపించిన నేపథ్యంలో 86 మంది యొక్క బ్లడ్లో పూర్తిగా దీనికి సంబంధించి డ్రగ్స్ సేవించినట్లుగా తేలింది. కాబట్టి వారందరినీ కూడా విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే ఈ యొక్క పార్టీలో రేవ్ పార్టీలో ఫామ్ హౌస్లో జరిగింది కాబట్టి ఫామ్ హౌస్లో గతంలో కూడా ఈ యొక్క రేవ్ పార్టీ జరిగిందా, డ్రగ్స్ సంబంధించిన విషయంలో ఇక్కడ సేవించారా, అసలు డ్రగ్స్ ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, గతంలో కూడా డ్రగ్స్ తీసుకొస్తే ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారని దానిపైన కూడా పూర్తిగా ఓవరాల్గా బెంగళూరు పోలీసులు కూడా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క తేదీన రావాల్సిందిగా మొత్తానికి చూస్తే మాత్రము మరికొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మాత్రం పూర్తిగా తేలుస్తామని చెప్పి ఇటు నార్కోటిక్కి సంబంధించిన బ్యూరో పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నటి హేమకు సంబంధించిన విషయం చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే మొదటగా తాను ఆ యొక్క డ్రగ్స్ యొక్క రేవ్ పార్టీలో లేను, తను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. దాని తర్వాత బెంగళూరు పోలీసులు మాత్రము తమ ఆధీనంలో ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా మరి హేమ మాత్రం డ్రగ్స్ సేవించినట్లుగా పాజిటివ్నెస్ రావడంతో పూర్తిగా దీనికి సంబంధించి హేమ పైన కూడా మరొక కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మీడియాను కూడా పక్కదారి పట్టించే అవకాశం కూడా చేసింది. ఎందుకంటే తను హైదరాబాద్లో ఉన్నాను, కావాలని కొంతమంది సోషల్ మీడియాలో తన పేరును సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఆమె యొక్క వీడియో కూడా రిలీజ్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆమె పైన లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు నమోదు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు అక్కడికి వెళ్ళి ఒక పార్టీలో పాల్గొన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన ఒక కారు స్టిక్కర్ కూడా చాలా వివాదంగా మారింది. ఎందుకంటే వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కాకాని కూడా స్వయంగా కర్ణాటక డీజీపీకి కూడా లెటర్ రాశారు. ఆ స్టిక్కర్ తనది కాదు, ఎవరో కావాలని మ్యానిపులేట్ చేసి అంటే నకిలీ స్టిక్కర్ అంటించారని చెప్పి కూడా ప్రధానంగా ఒక కాకానికి సంబంధించిన డీజీపీ కూడా లెటర్ రాసి కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇందులో ఎవరైనా బాధ్యులుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఇందులో ఒక లేఖ కూడా రాశారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఓవరాల్గా బెంగళూరు పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా ముమ్మరంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బ్లడ్ శాంపుల్ సంబంధించిన నేపథ్యంలోనే ఇంకా వారికి రావాల్సి ఉంది రిజల్ట్. కాబట్టి కొంత
యొక్క దర్యాప్తు కూడా ఆగింది. ఇప్పుడు మాత్రము పూర్తిగా ఈ యొక్క ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్స్ వచ్చాయి. 86 మంది కూడా డ్రగ్స్ సేవించినట్లుగా తేలింది. కాబట్టి వీరంతా కూడా విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెంగళూరు పోలీసులు నార్కోటిక్స్ సంబంధించిన వారు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళి ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతనే వీరికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. అయితే దీని వెనుక ఈ యొక్క రేవ్ పార్టీకి సంబంధించి వెనుక ఎవరున్నారనేది మాత్రము ప్రధానంగా దీనిపైన ప్రజెంట్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఇంత పెద్ద మొత్తంలో ఒక క్రికెట్ బుక్కి మాత్రం 50 లక్షల రూపాయలు తీసుకొని ఒక ఈవెంట్ సంబంధించిన నేపథ్యంలో ఆర్గనైజర్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే తేలింది. ఆ క్రికెట్ బుక్కి ఎవరు 50 లక్షల రూపాయలు పెట్టి ఎందుకు ఈ యొక్క పార్టీ ఆర్గనైజ్ చేశారు, వాసు బర్త్డే పేరుతో ఎందుకు ఇంతమందిని కూడా ఒక పార్టీకి పిలవాల్సిన అవసరం ఏముంది అనేది మాత్రం ప్రధానంగా బెంగళూరు పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం కూడా మనకు బయటకు తెలుస్తుంది. వీరంతా కూడా రాజకీయ నాయకుల ప్రముఖుల పిల్లలు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి పెద్ద ఎత్తున వారికి ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన నేపథ్యంలో వారితో లావాదేవీలు కూడా ఉన్నట్లుగా కొంత ఈ యొక్క సమాచారం తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము బెంగళూరు సంబంధించిన రే పార్టీలో ఇంకా అంటే దర్యాప్తు జరిగే కొద్దీ కూడా చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే నటి హేమకు సంబంధించి మాత్రం పాజిటివ్ రావడం చాలా వివాదాస్పదంగా మారింది. ఇప్పటికి మనము నటి హేమకు కూడా ఫోన్లో సంప్రదించాము, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు సంబంధించి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆమె ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఓవరాల్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక నోటీసులు కొంతమందికి ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.